ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టెప్స్ దిగిన తర్వాత లోపలికైతే ఇలా వెళ్ళాలి. మొత్తం వాటర్ అయితే ఉంది. ఇప్పుడు ఈరోజైతే బనానపల్లిలో శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రవ్వలకొండ దగ్గర అయితే ఉన్నాము. బనానపల్లిలో అచ్చమాంబ ఇంటికి వచ్చేసి అక్కడ ఆవులనైతే మేపడం జరిగింది కదా ఈ రవ్వలకొండలో. అయితే ఇక్కడ రవ్వలకొండల దగ్గర ఆవుల చుట్టూగా గిరగీసి ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాయడం జరిగింది కదా. ఆ గుహ ఏది కదా ఇదే. ఇక్కడ నుంచి మనకు మహానందికి కూడా దారి ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ ఉపయోగించిన కొలను ఇది. చాలా లోతు వరకు అయితే ఉంది ఇది. దారి అయితే ఉంది. మనం కొంత దూరం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నుంచి కూడా చూడండి లోపల యాక్చువల్లీ గబిలాలు ఉన్నట్టున్నాయి, తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి కూడా ఎక్కడికో ఉన్నట్టుంది. బాగా చాలా దూరం అయితే నాకు కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా దూరం వరకు అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడున్న తాటి చెట్టు రెమ్మలే స్వామివారు తీసుకున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఉన్నదైతే పూర్తి నేలమట్టం అయితే అయిపోయింది, మొత్తము కప్పేసినట్టు అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి కప్పేసినట్టు అయిపోయింది. రైట్ సైడ్లో మాత్రం చాలా దూరం వరకు కనిపిస్తుంది. చాలా దూరం వరకు అయితే కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఆ స్వామివారు ఈ గుహలోకి వచ్చేసి ఇక్కడ కాలజ్ఞానం అయితే రాయడం జరిగింది. ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్న సమయంలో ఈ ఊర్లో కొంతమంది జనాలు వచ్చేసి ఈ రవ్వలకొండలో మేపుతున్న బ్రహ్మగారి ఆవులు చాలా బలంగా గట్టిగా ఉన్నాయి, ఎక్కువ పాలనిస్తున్నాయి, ఎందుకోసమని ఒకసారి చెక్ చేయడానికి వచ్చారనమాట. ఒక తాటి చెట్టు నుంచి కొన్ని రెమ్మలు తీసుకొని లోపలికి వెళ్తున్నప్పుడు చూశారు. ఆ విషయం పొయ్యిగాసి అచ్చమాంబకు చెప్పారు. అచ్చమాంబ వచ్చేసి ఇక్కడ అయితే చూశారు. ఒకసారి దాన్ని చూపిస్తాను మీకు. అచ్చమాంబ గారు ఇక్కడికి వచ్చేసి చాటుగా ఇక్కడ బ్రహ్మంగారిని చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్వామివారు ఈ బనానపల్లిలో మహిమలు తర్వాత మెల్లిమెల్లిగా తెలిసినాయి అనమాట. స్వామివారి కాలజ్ఞానం రాసినది ప్లేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ యాగంటికి దారి ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇదే విధంగా ఇక్కడ నుంచి మనకు యాగంటికి కాకుండా 14 క్షేత్రములకు కూడా ఇక్కడ నుంచి దారి ఉంది అనమాట. గుహ లోపలనే ప్రస్తుతానికి చాలా వరకు పడిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారు ఉపయోగించినది ఇక్కడ గుహలో. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ శ్రీశైలానికి దారి అనేది కనిపిస్తుంది కదా మీకు.